శివానుగ్రహం ఉంటే అన్నీ అవే వస్తాయండి. అంటే శివభక్తులు ఎప్పుడు భోగాలు లేకుండా దరిద్రం ఓడుతుంటారని చెప్పడానికి లేదు. భోగములు ఇస్తాడు ఆయన, ఏదైనా ఈశ్వరుడే ఇస్తాడండి. తెలుసుకోవాలి, ఈశ్వరుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలి, తరచుకుంటే ఏదైనా ఇస్తాడు. అన్ని సమకూర్చడమైన పని. ఏది సమకూరుతున్నా ఆహా ఈశ్వరుడు నాకు ఇచ్చేది ఇవ్వలేదు, ఏం చేస్తాను? నీవు ఇవ్వకపోతే నిన్ను గట్టిగా పట్టు కూర్చుంటాను, కానీ నిన్ను తప్ప ఇంకొకరిని అడగను. అదండి భక్తి అండి. ఇక్కడ నీ దాసత్వం మానుతాననుకున్నావా? నేను నీకు దాసునే. నువ్వు ఇవ్వకపోయినా నీకు దాసు. ఎందుకంటే ఈ స్వామి తప్పితే నాకు ఇతరము తెలియదు. ఆ మాట ఎంత గొప్పదండి. ఈ స్వామి తప్పితే ఇతరము తెలియదు. ఎందులోనే ఈ మాటలు చాలా మంది పాల ముంచినా నీట ముంచినా నీదే వారం అంటారు, కానీ ఒకవేళ నీట ముంచితే మాత్రం తిడతారు శివుని. పాతయవా పాతాళే స్థాపయవా సకల్లోక సామ్రాజ్యే మాతస్తవ చరణయుగం నాహం ముంచామి నైవ ముంచామి. నన్ను పాతాళంలో పాతి పెట్టేసిన, స్వర్గంలో కూర్చోబెట్టిన నీ పాదం మాత్రం విడిచిపెట్టనమ్మా అంటాడు భక్తుడు. ఆ గట్స్ ఉండాలండి. గట్స్ ఉన్నవాడు భక్తుడు. అంతేగాని నాకు చర్మం ఇందులో ముడతలు పడేటట్టు ఎందుకు చేసావు శివా, నీ మీద కోపం వచ్చింది అన్న వాళ్ళని కూడా చూసాం. అంటే ఆయన పని ఏంటంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళినట్టుగా మన పనులన్నీ చేస్తూ కూర్చోాలన్నమాట. వీడానికి దాసుడు, కానీ ఆయన మరీ దాసుడుగా చేసేసుకోవచ్చా అండి? ఆఖరికి తన ఇంటి ముందు కోరుకున్న వెంటనే ఆటో రాకపోతే శివుడు పంపించలేదని. ఇదే భక్తి అంటే ఇక్కడ. కనుక శివుడి మీద కంప్లైంట్ చేసే స్వభావం కాదు ఇక్కడ. ఏదైనా నువ్వే. నువ్వు నాకు ఏమి ఇవ్వకపోయినా నా జిహ్వ నిన్నే పాడుతుంది. నువ్వు నాకు ఏమీ ఇవ్వకపోయినా నా మనస్సు నీ పాదపద్మాల దగ్గర ఉంటుంది. శివాలయాల పేర్లు వింటున్నాము. ఇవన్నీ దక్షిణాపథంలో ఇప్పటికీ మహాద్భుతంగా